మెదక్ జిల్లా శివంపేట మండలం బిక్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో భూభారతి రీసర్వే వ్యవహారం ఇప్పుడు గందరగోళానికి దారితీసింది. రీసర్వేలో అక్రమాలు జరిగాయంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా రైతులు వినకుండా నిరసనలకు దిగారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ గిట పోయిన ఎంఆర్ఓ గిట లక్షలు తిన్నాడు. ఒక్కసారి ప్రతి నెల జరి మన ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయాలి. లంచాలు తింటున్నారని విజిట్ చేయాలి ప్రతి నెల. అలాగే జాయింట్ కలెక్టర్ సార్ గారికి భూ సమస్య మేడం. మాది 3 ఎకరాల భూమి మేడం. 3 ఎకరాల భూమి వీళ్ళు బండారి సుబ్బాసత్ నాకు అమ్మేసారు మేడం. మా తాత పేరు పైన పట్ట ఉన్న భూమికి వాళ్ళు అమ్మేసారు. అది ఎట్లా అమ్మేసారు అనేది మాకు డాక్యుమెంట్ ఇవ్వమంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు తిరిగి చూస్తున్నాం మేడం. ఇప్పటి వరకు రాలేదు మేడం. ఇది మీ దృష్టికి తీసుకు ఆర్డీఓ సార్ ఆఫీస్ లో మేము ఎందుకు పోయినామంటే ఫిజికల్ మేడం ఆర్డీఓ సార్ ఆఫీస్ లో మేము పోయినాం మేడం. ఫోన్ చేస్తే ఒక్క నిమిషం గ్రామసభ అయిపోయింది. దాన్ని మనం సక్సెస్ చేసుకోవాలి. మా తాత గారి పేరు పైన ఉన్న పట్టకు వేరే వాళ్ళకి ఎట్లా మార్చి అంటే ఎంఆర్ఓ ఏం చేస్తారు? ఒక్కసారి తహసీల్దార్ ఆఫీస్ మాత్రం సీరియస్ గా వార్నింగ్ తీసుకోవాలి. మా పేరు పైన ఉన్న పట్ట ఎట్లా మార్చిరో వాళ్ళ క్రిమినల్ కేసు కావాలి. ఉన్న ఎంఆర్ఓ కానీ పోయిన ఎంఆర్ఓ వీళ్ళందరూ ఏం చేసిరో ఒకసారి కేసు కావాలి మేడం. నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం నేను మాట్లాడు. ఒక్క నిమిషం సరే, అది ఏం జరిగింది? ఒక్క నిమిషం. రీసర్వే ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. మాకి కూడా ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపించినప్పుడు రాష్ట్ర స్థాయిలో వాళ్ళ కొన్ని గ్రామాలకి ఎంపీకి చేసి ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము. సో దీని అయిన తర్వాత మీకు ఇది చిన్న సమస్యలు ఏవైనా ఉన్నాయి, పెద్ద సమస్యలు ఏవైనా ఉన్నాయి, దానికి పరిష్కారం చేయడానికి మాకు ఒకటే అవకాశం దొరుకుతుంది. సరే, ఈయన రమేష్ ఆయన ఇక్కడనే కబ్జాలో ఉన్నారు, కానీ ఆయన దగ్గర హక్కులు ఏం లేవు. ఎలా ఇవ్వచ్చు హక్కులు ఆయనకి? అది గవర్నమెంట్ భూమియా, పట్టా భూమియా? ఎలా వచ్చింది? ఈయనకి తాత కాలం నుంచి వచ్చిందా? తాత వాళ్ళకి కొన్ని ఈయనకి ఇచ్చారా? ఏ రకంగా వచ్చింది? అది మనం అంతా పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఎవరికైనా పేరు మీద భూమి ఉంది, రికార్డులో ఉంది, కానీ కాస్తులు లేదు, సో వాళ్ళకి కూడా ఎలా వచ్చింది పేరు మీద, అది కూడా మనం చెక్ చేస్తాం. సో మీ అందరికీ ఉన్న భూమి గురించి ఏడీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మనం మొత్తం గ్రామంకి సరిహద్దు మార్క్ చేసి ఆ సరిహద్దులో ఉన్న ఏరియాకి మొత్తం చెక్ చేస్తాం. ఎవరు కాస్తులు ఎంత జగలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రికార్డ్ పరంగా ఎలా ఉన్నాయి. ఒక్కసారి సర్వే చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి గ్రామ సభ పిలిపించి మీ అందరికీ సమక్షంలో ఇది చూపిస్తాం కి సరే ఈ ఫలానా సబ్ డివిజన్ నంబర్లో ఈయన ఉన్నారు, కానీ ఈయన దగ్గర ఏం కాగితాలు లేవు, ఈ నంబర్కి వీళ్ళ పేరు మీద నమోదైనా ఉంది, కానీ ఈయన దగ్గర ఏం కాస్తులు లేవు. సో ఏం చేయాలి ఆ కేసెస్లో? మీరే అందరూ చెప్తారు కి సరే వీళ్ళకి ఏం హక్కులు లేదు, వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, వీళ్ళకి మనం శివంపేట మండలంలోని బిక్యాతండా గ్రామ పంచాయతీలోని పరిధిలోని మా తాతగారి పేరు పైన ఉన్నటువంటి భూమి 3 ఎకరాల భూమి. దానికి పట్ట తారుమారు చేసి పోయిన ఎంఆర్ఓ శ్రీనివాసారి, భానుప్రకాష్, సర్వేర్ యాదగిరి, ఆర్ఐ కిషన్ వీళ్ళందరూ పైసల కుమ్ముకై మన కొల్చారం ఎంఆర్ఓ శ్రీనివాసారి 30-40 కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయింది. దానిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దానికి క్రిమినల్ కేసు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా పట్ట నాకు రావాలని చెప్పేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ సార్ గారికి అందరికీ గ్రామ సభలో చెప్పడం జరిగింది. ఈ విషయానికి పై ముఖ్యమంత్రి విషయం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఈరోజు గ్రామ సభ జరగడంలో ఈరోజు కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ శ్రీనివాసారి పోయిన ఎంఆర్ఓ కొల్చారంలో ఉన్నాడు. దానికి
మొన్న హైదరాబాద్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ వాళ్ళ పేరు పైన మా భూమి, రైతు వాళ్ళ భూమి మొత్తం ఎక్కించి పైసలు తిని మొత్తం ఎక్కించి కోట్లు తిన్నాడు. దానిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.